పన్నీర్ బిర్యానీ చేయటం చూద్దామండి. ప్యాన్‌లో 1 టీ స్పూన్ నూనె వేడి చేసి, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొంచెం ఉప్పు వేసి కలపాలి. 200 గ్రాముల పన్నీర్ చిన్న క్యూబ్స్‌లా కట్ చేసి వేసుకోవాలండి. 2 వైపులా తిప్పుతూ లో ఫ్లేమ్‌లో 3 నిమిషాలు వేయించాలి. కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల బటర్ వేడి చేయాలండి. ఒక బిర్యానీ ఆకు, 3 యాలకులు, 3 లవంగాలు, 1 ఇంచు చెక్క, గుప్పెడు జీడిపప్పు వేసి లైట్‌గా వేయించాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. గోల్డెన్ కలర్‌కి వచ్చే వరకు వేయించి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చిదనం పోయే వరకు వేయించి, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, 1 టమాటా, 2 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి పేస్ట్ చేసి వేసుకోవాలండి. వేగాక అరగంట నానబెట్టిన 300 గ్రాముల బాస్మతి రైస్ వేసుకోవాలి. 2 నిమిషాలు వేయించిన పన్నీర్ వేసుకోవాలి. 3 కప్పులు వేడి నీళ్లు పోసుకోవాలండి. 2 కప్పుల బియ్యానికి 3 కప్పుల నీళ్లు కరెక్ట్‌గా సరిపోతాయి. రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేసి హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆవిరి పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి సర్వ్ చేయటమే.